వర్తమాన పేరు చెప్పండి. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన నవీన సంగతులు, ఆధునిక సంగతులు. ఇది వర్తమానం యొక్క పేరు. ప్రియులారా, చక్కగా విందాం కాసేపు. కనుక ప్రవచనము ద్వారా ఎవరు ప్రవచించారు, ఏమి ప్రవచించారు, ఎవరి నిమిత్తం ప్రవచించారు? బైబిల్ గ్రంథము ప్రవచన సారము. ఇది ప్రవచించబడింది. ఇది లేఖనము ఆత్మ ప్రేరేపితం అన్నాడు. లేఖనము ఆత్మ ప్రేరేపితము. ప్రవక్తలు, అపొస్తలులు మాత్రమే రాశారు దీన్ని. మనకు పాత నిబంధనంతో ప్రవక్తలు ఉంటారు, కొత్త నిబంధనంతో అపొస్తలులు ఉంటారు, మరలా ప్రవక్తలు కూడా ఉంటారు. కొత్త నిబంధన డబల్ అన్నమాట. ఇందాక చూడ ప్రవక్తలు కూడా చెప్పాను. రంగం మీద ఒకేసారి, ఇక్కడ ప్రవక్తలు అపొస్తలులు ఒకేసారి రంగం మీద ఉన్నారు. 5 రంగం మీద ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రోజేటి, ఈ నెల ఏంటి, ఈ సంవత్సరం ఏంటంటే నీకు తెలుసుకోవడానికి క్యాలెండర్ దగ్గరికి వెళ్తారటండి. ఎక్కడికి వెళ్తారు? కానీ ప్రపంచకములో జరుగుతున్న సంగతులను నీవు తెలుసుకొనుటకు ఏమంటే తెలుసా, నీ బైబిల్ ఎతకాలమన్నాడు. ఎవరైనా బైబిల్ చదువుతారా? వాళ్ళకి పనా? బైబిల్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. బైబిల్ అటండి ఎప్పుడు ఏమి జరగబోతుందో చెప్తారటండి. బైబిల్ ఏం చెప్తుంది? ఇది భూత, భవిష్యత్తు, వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను ఇది చెప్తుంది. ఇది నిజమైన కాలజ్ఞానం. ఏ కాలానికి ఆ కాలానికి జ్ఞానాన్ని ఇస్తుంది మానవునికి. ఇది ప్రవచన సారం. అందుకనే లేఖనములను ప్రతిదినం చదవాలంటే మనం తెలుసా, రోజుకి 3 సార్లు చదవమన్నాడు. ఎన్నిసార్లు చదవాలి? పాత నిబంధన ఒకసారి వర్తమానమా 3 సార్లు చదవాలి. విశ్వాసులు రోజుకి 5 గంటలు ప్రార్థించాలి. కాపురి 7 గంటలు చేయాలటండి. ఇప్పుడు మీరు 3 గంటలు చేయరు, నేను 5 గంటలు చేయను. అలాగ అయిపోయింది మన పని. మేము 5కి వచ్చాం, మీరు 3కి వచ్చేసారు. మీరు 5కి వెళ్ళాలి, నేను 7కి వెళ్ళాలి. అందుకే నేను నిరంతరము అభిషేకములో ఉండాలి. నిరంతరము అభిషేకంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు దేవునితో మాట్లాడతారు. ప్రార్థన ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. అందుకే ప్రార్థన చేయాలి. చాలా మంది కలవరు రావు, కారణం ప్రార్థన చేయరు. కనుక ఈ సంగతులు మేము మీ ముందు ఉంచుతూ ఉన్నాం. అయితే ఈ ఆధునిక సంగతులు ఈ ప్రపంచం ఏ రీతిగా నెరవేర్చున్నాయో అన్నది చూచుటకు మనము లేఖనముల యొద్దకు వెళ్ళవలను. ఈ ప్రపంచంలో ఆధునిక సంగతులు ఏ రీతిగా నెరవేర్చున్నాయో చూచుటకు మనము లేఖనముల యొద్దకు వెళ్ళాలి. తెలుసా మీకు? ప్రపంచంలో సంగతులు మానవుల మధ్య నెరవేరుతాయి. ప్రపంచం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషుల మధ్యన నెరవేరుతాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి? లేఖనములు పరిశీలించాలి. ప్రతి వాళ్ళు కూడా ఆయన ఏమన్నాడంటే లేఖనములను పరిశోధించడు అన్నాడు. నా క్రియలను పరిశోధించిన 2 ఇచ్చాడు వాళ్ళకి ఇంట్లో. లేఖనములు చూడు, నది చూడు, నా క్రియలను చూడు, అప్పుడు నేను ఎవరినో అన్న రీతిగా మాట్లాడాడు ఆయన. అందువల్ల ఈ యుద్ధాలు అన్ని ఇందులో రాయబడలేదా? కరువులు, తెగుళ్ళు సమస్తం ఇందులో రాయబడ్డాయి. మొత్తం అనుభవం ఉంది ఇందులో రాయబడింది ఏది లేదండి. సమస్తము అన్ని యోబు గ్రంథం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఎలిగే లైట్ గురించి ఉంది. నరులు చీకటికి అంతము కలగ చేయదురు, ఆ మాట ఉంది. నీళ్లు వాడగెళ్ళిపోకుండా వారు జలధారాలకు కట్టుతారు. డ్యాములు, సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోయేది. మాకు గోదావరి నది మీద వేసాడు ఒకటి అట్టుకట్ట, లక్షలాది. అలాగా ప్రతి దాని గురించి ఇందులో రాయబడింది. మనం ఏం చేయాలి? లేఖనముల యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం ఆయన ఏమన్నాడు. ప్రవక్తలు మాటలు నమ్మని మన్నమతులారా, ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. క్రీస్తు ఈ రీతిగా వచ్చి శ్రమ పడునని మీకు చెప్పలేదా అన్నాడు ఆయన. మరి ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు, ఆ పరిచయులు, లేకపోతే సద్దూకయ్యులు,
వాళ్ళ యంత్రాంగం, వాళ్ళ మంత్రాంగం, వాళ్ళ మతం అంతా ఏం బోధిస్తుంది? మొన్న లాస్ట్ మ్యాచ్ 2 కూడా చాలా అద్భుతం అండి. వాళ్ళు ఏమి గ్రహించలేకపోయారు. దరిదాపుగా మందమతులు అని చెప్పాడు వాళ్ళని. బైబిల్ చదవకపోతే మీకు ఏం అర్థం కాదు. మీరు బైబిల్ చదవాలి, వర్తమానం వినాలి. అది వాక్యమును అనువదించిన ప్రవక్త ఒక్కడే ఉంటాడటండి. వాక్యమును అనువదించాలి. ఇప్పుడు ప్రవచించి వెళ్ళిపోయారు. ప్రవచనం ఏం చేయాలి? అనువదించాలి. ఎగ్జాంపుల్, మీరు ప్రవచిస్తున్నారు అనుకుందాం. మీ ప్రవచనానికి అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు అది దేవుడు. సరే, అవి రాయబడవు. ఆ ప్రవచనాలు పండగ దినమున మేడగదిలో ప్రవచించింది రాయబడిందా? ఆగండి. ఇప్పుడు ఈ ప్రవచనాలు ఏంటి? ఇవి ప్రవక్తల ప్రవచనములు. ఇవి రాయబడ్డాయి. ఇవి రాయబడిన దానిని అనువదించడానికి ప్రవక్త కావాలి. మీకు ఒక విషయం చెప్తా. ప్రవక్త యొద్దకు వాక్యం వచ్చును. ఫస్ట్ అది. 2, వాక్యము వస్తుంది. ప్రవక్తలో నుండే దేవుడు మరలా ప్రవచిస్తాడు. అంటే ఆ వాక్యముని మరలా అతనిలోంచి ఏం చేస్తాడు? మన ఒక్క కాలానికే కాదు, ప్రవక్త 7 కాలాలకి 7 ప్రవక్తలు ఉన్నారు. అయితే అదృష్టం చివరి కాలము, చివరి ప్రవక్త, చివరి వర్తమానము. చూసారా మంది ఎంత క్రిటికల్. మనం ఎంత అదృష్టవంతులమో అంతా కూడా దురదృష్టవంతులు కాదండి. అంతా ఎంత అదృష్టవంతులమో అంతా దాన్ని ఏమన్నాలో అర్థం అవట్లేదు. అంత క్రిటికల్ అండి. కాలం అలా ఉంది. మనుషుడే రోడ్డెక్తే మనుషుడు. ఆవులు గేదెలు ఎదురవుతున్నాయా? రోడ్డెక్తే ఎవరో మనుష్యులు ఎదురవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త అంటే అనువాదకుడు అవసరం అయ్యాడు. అనువాదకుడు ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త ఎక్కితే వాక్యం వస్తుంది, మరి ఎవరికి రాదు. ఆ వాక్యమును ప్రవక్త ప్రపంచానికి పంచుతాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమన్నా హల్లెలూయా. ఆ దేశంలో ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త దేవుని ప్రవచనమును దేశమంతా పంచేవాడు. నా మాటలు మీరు వినాలి. ఏం మామూలు విషయాలే కావండి. అసలు ఇది ఎవడు బోధించలేడండి అయ్యారు. ఇందులోంచి వర్తమానం తీసి బోధించమని చెప్తాను. నేను గుండు గోకించుకుని వచ్చేస్తాను. నేను గోళ ఇవాళ వర్తమానాలు ఇవ్వండి, వినండి. ఏం చెప్పాను? మళ్ళా ప్రవక్త కావాలి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ప్రవక్తకి మరలా మీరు నమ్మండి, ప్రవక్తకి పరిశుద్ధాత్మ ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు కలిగిన వాడు వినుడు కాకంటే ఏంటి అర్థం? ఆత్మ ఏమి చెప్తుంది? వాక్యం చెప్తుంది. మరి ఆత్మ ఏం చేయాలి? ప్రవక్తలని ప్రవచించాలి. అర్థమైందా? ఆ రోజుల్లో ప్రవక్తలు ఆదేశానికే పరిమితం. ఈ రోజు ఈ ప్రవక్త ప్రపంచానికి ఒక్కడే. ఇప్పుడు ఎంత చూసుకో. మీరు కొంచెం వినండి, కొంచెం సేపు. మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు ఇది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. కరికినే ఎందుకనగా దేవుడు తన ప్రవక్తలలో వచ్చాడు వాక్యమును. యూదులు ఏంటంటే ప్రవక్తలను కొట్టి చంపారు. వాళ్ళు ఇంకా ఎంత గనులు చూసుకో. ప్రవక్తలు ఏం చేశారు? చచ్చిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళానే సమాధులను శుభ్రంగా కట్టి మళ్ళా వాటికి పూజలు అయి చేశారు. సరే, మీ ప్రవక్తల సమాధులు మీరు శృంగారించారు. శృంగారించడం అంటే ఏంటి? అలంకరించడం. మమ్మ చనిపోయింది, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. అయిపోయింది అక్కడితో. సమాధులు కూడా ఏమీ మనం లేదు, అలా వదిలేయండి. మన్నికి మన్ను అయిపోయింది. అక్కడికి వెళ్ళి సమాధి కట్టి దండేసి ఇదంతా ఏముంది? బతికుండగా ఏదో కథ అన్నం పెట్టు, కథ వస్త్రం ఇయ్యి, కథ సాకు, అంతే. అవునా? మళ్ళీ ఆమె అలాంటి ఏం చేయటగా ఉందా? మేము వెళ్ళలేదండి. అక్కడికి వెళ్ళే పని మనకి లేదన్నాను నేను. ఆమె హల్లెలూయా. ఎవరెవరో నామకాతులు అంతా వెళ్ళిపోయారు అక్కడికి ఆమెను చూడడానికి. మేము రామని చెప్పాను. ప్రవక్త వెళ్ళొద్దు అన్నాడు. నేను చూపిస్తాను కావాలండి. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఈ కాలపు ప్రవక్తను అతని వర్తమానమును క్రైస్తవ మతము విసర్జించినది. మతం ఎప్పుడు విసర్జిస్తుంది? యోధా మతము, క్రైస్తవ మతము. యోధా మతము యేసుక్రీస్తుని విసర్జించింది. ఏ మతమో?
మరి ఆయన వాళ్ళ దేవుడు కదా, మరి ఎందుకు విసర్జించింది? ఈ ప్రవక్త యొక్క వర్తమానమును ఈ క్రైస్తవ మతం ఎందుకు విసర్జించింది? ఇది మతమే, మతంలో మత్తు ఉంటుంది, అక్కడ కూడా మత్తు ఉంది. అర్థమవుతుందా? విన్నట్టే ఉంటుంది కానీ కొత్త సంగతులు ఇందులో ఉంటాయి. ఎప్పుడు విన్నట్టే ఉంటుంది, ఇది విన్నట్టే కానీ కాదు. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన సంగతులు వినండి. ఎంతమంది వస్తే అంతమందికే ఇది అంతే. దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. కనుక యూదులు గుడ్డివారుగాను అన్యజనులు చూచేవారుగాను యేసే చేశాను. వాళ్ళే చూడకుండా చేసింది, మనల్ని చూసేలా చేసింది ఆయనేనట. మరలా మీరు నన్ను చూడకూడదు. అర్థమైందండి? అక్కడ ఏర్పరచబడిన కొద్ది మంది చూశారండి ఆయన్ని. ఏర్పరచబడిన వారు కొద్ది మంది అండి, పెద్దగా ఏమి లేరు. ఆ కొద్ది మంది చూశారు. మిగతా 99 ఆ దేశ ప్రజలు ఆయన చూడలేకపోయారు. మనల్ని చూసేలా చేశాడు. చూసేలా చేసినా చూడలేకపోతున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, చూసేలా చేసినా చూడలేకపోతున్నారు. ఈ అంజలేమో క్రీస్తుని, సంఘశేఖరేమో ప్రవక్తని టోటల్గా విసర్జించారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, అంజన్లు రిజెక్టెడ్. చూద్దాం ప్రియులారా, చేశారు. ఆచార ముసుగులో మనము చూడండి ప్రియులారా, తమ దేవుని మతాచార ముసుగులో తమ దేవుని తామే చంపుకున్నారటండి. ఏ ముసుగులో? ఎప్పుడు అదే జరుగుతుందండి. ఈ మాట గతంలో వాడని మీకు ఎవరికైనా గుర్తుంటేది. మతాచారపు ముసుగులో తమ దేవుడిని తామే చంపుకొనిరని పెద్ద ఎలుగెత్తి చెప్పారు. మరలా అదే మాట ఇక్కడ కనబడతా ఉంది. పార్ట్ 2లో చూద్దాం. మనం చాలా పెద్ద వర్తమానం, మనం శ్రద్ధగా విందాం. మళ్ళీ ఒత్తిడి చేసేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. తమ దేవుడిని తామే ఏం చేశారు? చంపుకున్నారు. ఇప్పుడు అంటే ఏదో ఒక దినమున వారు ఇలాగూ రాయబడలేదా అని అంటారట. ఏదో ఒక దినమున జనులు ఇలాగూ రాయబడలేదా? అంత అయిపోయింది, ఇక ఇలాగ రాయబడలేదంటే ప్రయోజనం ఏముంది? ఏమండి, అతను ముందే చెప్పాడు, మనం వినలేదు, దానికి అర్థం లేదు. ఇంకా ఏదో ఒక దినమున జనులు ఇలాగూ రాయబడలేదా అని చెప్పుకొందురు. వాళ్ళకి పాత నిబంధనలో తేటగా ఉంది ప్రవచనాలు. వాళ్ళు చదివి అర్థం చేసుకుని వివరించగల శక్తిమంతులు అక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? వాళ్ళిద్దరికీ మన్నమతులాళ్ళు, వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు దుఃఖ నివారణ కావట్లేదు. వాళ్ళు లెక్కలేనని సందేహాలతో మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు వాళ్ళు. యేసు సందేహాన్ని నివృత్తి చేశాడు. ప్రవచనములను గ్రహింపని మన్నమతులారా. ప్రవచనమును చూద్దాం, చాలా పెద్ద వర్తమానం విందాం. కనుక నేను చూడండి ప్రియులారా, రాయబడలేదా అని అందరూ. ఆయన ఎప్పుడో వచ్చెను, ఎప్పుడో వెళ్ళను. ఆయన ఎప్పుడో వచ్చెను, ఎప్పుడో వెళ్ళను, ఎప్పుడో వచ్చునో తెలియదు. ఏమంటాం మన ప్రవక్త? ఆయన ఎప్పుడో వచ్చాను, ఎప్పుడో వెళ్ళను, ఎప్పుడు వచ్చునో తెలియదు. ఖచ్చితంగా చెప్పారండి. నాకు తెలియదు ఎప్పుడు వస్తారో. నేను కొన్ని ఊహాగానాలు చేశాను తప్ప అది వాస్తవం కాదు. ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదటండి. శరీరంలో ఉండగా తిరిగి ఎప్పుడు వస్తానో నాకే తెలీదు అని చెప్పుకొచ్చారు. ఆయన ఎప్పుడో వచ్చును, ఎప్పుడో వెళ్ళను, ఎప్పుడు వచ్చునో తెలియదు. అది మరుగు చేశారు దేవుడు. మనం ఎప్పుడు వస్తారో డేట్ ఇచ్చేస్తే మనం ఎలా ఉంటాం? మనం ఎదురు చూసినట్టు ఉంటుందా? విశ్వాసం ఉంటుందా? హల్లెలూయా. ఎదురు చూపుని కోల్పోతావు, విశ్వాసమును కోల్పోతావు. కనుకనే ఎదురు చూపు ఉంది, ఇప్పుడు విశ్వాసం ఉంది. అర్థమవుతుందా? నిరీక్షణకి ఆధారము లేఖనం ఉంది. కనుక మనం వెయిట్ చేస్తున్నాం. రాబోతున్నాడే చెప్తున్నాం మనం.
అంతేనా? ఈ 4 విషయాల ముందుకెళ్దాం. మనము జీవించుచున్న ఈ కాలంలో జరుగుచున్న, క్షమించండి, మనము జీవించుచున్న ఈ కాలంలో ఏమి జరుగుచున్నవో గమనించవలెను. ఇది గింజకాలం అన్నాడు, ఇదే కాలమా? మరియు పంటకాలం అన్నాడు, మరియు కోతకాలం అన్నాడు, మరియు రాకడ కాలం అన్నాడు. గింజ గట్టిపడి పక్వానికి వచ్చిన కాలం అంటే పంటకాలం, అంటే కోతకాలం, అంటే రాకడ కాలం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదే కాలము. ఈ కాలం తర్వాత కాలం ఉందా? ఈ ప్రవక్త మళ్ళీ ప్రవక్త వస్తాడా? కోతకొస్తే ఇంక అంతే సంగతిలో. ఏమని? హల్లెలూయా. ఇప్పుడు గింజ, పంట, కోత, రాకడ, ఈ 4 విషయాలు మీరు గమనించండి. అంటే విత్తనం చల్లడం, పంట పండేసి కోత కోయు స్థితికి వచ్చింది ఇది. అంటే ఇది రాకడ కాలం. ప్రవచనం బట్టి గ్రహిస్తే, లేఖన నెరవేర్పులను బట్టి గ్రహిస్తే ఇదే కాలమా? యేసు రాకడ కాలము. మొదటి రాకడ కాదు, రెండవ రాకడ కాలము. 2000 సంవత్సరముల తర్వాత రాబోతున్న కాలము. ఇప్పుడు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. ఆ ఇద్దరికి యేసు మొదటి కాలం అది. ఆ ఇద్దరు ఎమ్మాయి దారిలో కనబడిన ఇద్దరు ఎవరు? యేసు మొదటి కాలం వాళ్ళకి అది. యేసు మొదటగా వచ్చిన కనబడిన కాలం. ఇప్పుడు రెండవ కాలం ఇది, యేసు రాబోతున్న కాలం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. లేఖనము ఆత్మ ప్రేరేపితము. లేఖనము ఆత్మ ప్రేరేపితము. లేఖనం ఎలాంటిదే? విద్య వలన కానీ, వేదాంత విద్య వలన కానీ, వేదాంత విద్య వలన కానీ లేఖనమును మీరు అర్థం చేసుకోలేరు అన్నాడు. ఇప్పుడు బాగా చదువుకున్నప్పుడు ఎంటెక్ అనుకుందాం, నువ్వు ఇది అర్థమవుతుంది నీకు? ఎక్కడో డెహ్రాడూన్లో ఎంటీహెచ్ చదివావు, మాస్టర్ ఆఫ్ థియాలజీ, నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుందో? లేఖనము ఆత్మ ప్రేరేపితము. ఇప్పుడు అర్థం చేసుకోండి. దీనిని అలాగూ మనం అర్థం చేసుకోలేము. అర్థమైందా? బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చదువులేని వారు, ఏమాత్రం సంతకము పెట్టలేని, తమ పేరు తాము రాయలేని నిరక్షరాస్యులు. కానీ వారికి దేవుడు అర్థమయ్యాడు. అటువంటి వారు పత్రికలు రాశారు, వారు ప్రవచించారు. అర్థమైందా? విద్య వలన అర్థమయ్యేది కాదు, లేఖనం ఒక్కటే. ప్రతి మతము విద్య వలన, వేదాంత విద్య వలన ప్రతి మతము నీకు అర్థమవుతుంది, కానీ ఈ లేఖనము నీకు అర్థమవుతుంది అన్నాడు. చాలా మంది బైబిల్ చదువుతారు, మీకు తెలుసో తెలుదో అనేక సార్లు చదివేశారు, ఈ మూల నుంచి ఆ మూలకి. ఇంకా పూర్తి అవ్వలేదు నాకు. నేను అక్కడ చదివి వదిలిపెట్టి ఇక్కడ చదివి వదిలిపెట్టి వెళ్తాను. పూర్తిగా నేను చదవలేదు. పూర్తిగా చదవాలని కోరుకుంది నాలో. అది ఎప్పుడు తీరుతుందో నాకే తెలీదు. అలా చదివేయడం వల్ల ఉపయోగం ఉందా? అది ఇప్పుడు చెప్తాను. అలా చదివేయడం వల్ల ఉపయోగం ఉందా? ఏమైనా? హల్లెలూయా. ఇప్పుడు విద్య వలన ఎవరు దీన్ని, మతశాఖలు విద్య వలన అర్థమవుతుందా? ఎంటెచ్ బీటీహెచ్ చదివిన వాళ్ళకి ఇది అర్థమవుతుందా? సామాన్యులు, మీరు చదువులేని వారని నేను అన్నాం, కానీ మీరు ఏర్పరచబడిన వారు. ఈ లేఖనము ఏర్పరచబడిన వారికి తప్ప అటువంటి విద్యాధికులకు ఇది అర్థమవుతుంది అన్నాడు. విద్యాధికులు ఏం చేస్తారు? ఒక సంస్థను పెడతాడు, అది ఆయన భయం. విద్యాధికులు ఏం చేస్తారు? అందుకే ఇది వారికి ఇవ్వలేదు. మీకు అర్థమైందా? ధనవంతులకి ఇవ్వలేదటండి, విద్యావంతులకి ఇవ్వలేదట, సామర్థ్యం కలిగిన వారికి ఇవ్వలేదటండి. కేవలము గొర్రెల కాపర్లో ఏపీహెచ్డీ చేసి గొర్రెలు కాస్తాడు కాయడు. పుట్టిన తోడనే చిన్న మంద 10 ఏళ్ళు వచ్చగానే వెళ్ళిపోతాడు. అతనికి 50-100 గొర్రెలు ఇస్తారో మేపుకొచ్చేస్తాడు. తన జీవితాంతమో గొర్రెల కాపరి. ఏమైనా? హల్లెలూయా.
గొర్రెల కాపర్లకి ఎందుకు కనబడవలేను? వారు సంస్థ పెడతారా? ఆ సంస్థని ప్రపంచమంతా తిప్పుతారా? డబ్బుని రాబడతారా? అది దైవ ఉద్దేశం మీకు అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దైవిక స్వస్థతలు అద్భుతములు చేయటిలో సంఘము చూడండి ప్రియులారా, 7వ సంఘకాలం అటండి. దైవిక స్వస్థతలు చేయటంలో అద్భుతములు చేయటంతో ప్రారంభించాడు దేవుడు. 7వ సంఘం ఎలా ప్రారంభించాడు? స్వస్థతలతోటి, అద్భుతములు. అద్భుతమే. మీరు ఏమన్నా మీ జీవితం మీకు అద్భుతం, నా జీవితం నాకు అద్భుతం. మనం అద్భుతములు స్వస్థతలు పొందాం, మేము అద్భుతాలు చూసాం. మేము అర్థమవుతుందండి? అద్భుతం, పరమాద్భుతము. ఆ రెండింటితో ప్రారంభించాడు. యేసు పరిచర్య కూడా రెండింటితో ప్రారంభమైంది అన్నాడు. ఈ కాల ప్రవృత్తి రెండింటితో ప్రారంభమైంది పరిచర్య. కానీ యేసుని గుర్తించలేదు. మీకు విషయం చెప్తా. ఈ అద్భుతాలు జరుగుతున్నప్పుడు స్వస్థతలు పొలోమని వెంబడించాం. రొట్లు చేపలు తినడానికి పొలోమని. సరే, ఒక్క అభ్యంతరాలు 3 చెప్తాను, మీకు నమ్మండి. నా శరీరం మీద రక్తం తాగబడి నిత్య జీవం కలిగి అభ్యంతరమే కదా? మేము పైనుంచి వచ్చి నేను పైకి వెళ్ళిపోతాను, అభ్యంతరం కాదా? 3ది ఏదో ఉందని గుర్తు రావట్లే. ఏమైంది వాళ్ళకి? నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఇప్పుడు అర్థమైందా? ఏమైంది వాళ్ళకి? అభ్యంతరం. అంటే మరి ఇవి చూడట్లేదు, ఈ స్వస్థతలు అద్భుతాలు. కానీ ఈ 3 మాటలు అభ్యంతరం పడ్డారు. ఎవరి వలన అభ్యంతరం వచ్చిన వారికి శ్రమ అన్నాడు. ఎవరి వలన అభ్యంతరం వచ్చినా వారు అభ్యంతరం పడేకి వెళ్ళిపోయారు. 70 మందిలో ఎంతమంది 55 మంది వెళ్ళిపోయారని నేను అన్నాను. అంతేనా? ఏమనలేదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యం గల. ప్రతి నెల మనం తినట్లేదా? ప్రతి నెల రక్తం త్రాగట్లేదా? ఎందుకు తాగుతున్నావు? ఎందుకు తింటున్నావు? నిత్య జీవము. అందులో ఏముంది? పాదశుద్ధులు ఏముంది? నిత్య జీవము. పాదశుద్ధులు నిత్య జీవం ఉంది. ఈ కాపర్లు గుర్తించట్లేదు మన వర్తమానం. కాపర్లు పాదశుద్ధి అన్నీ ఎత్తేస్తున్నారండి. మీకు తెలియదు, నేను చెప్తాను వివరాలన్నీ, సాక్ష్యాధారాలతో చెప్తాను నేను. మీరు తొందరపడకండి. దేవుని స్తోత్రం. దేవుడు ఒక సామాన్యుని ద్వారా, విద్య లేని వారి ద్వారా ప్రారంభించను. దీనిని ఎవరు గుర్తించలేదు. విలియం మేరన్ బ్రహ్మ గారు ఒక సామాన్యుడు. కెంటకీ చెకోరి అడవుల నుంచి వచ్చిన ఒక సామాన్యుడు, గిరిజనుడు, అలాగనుకుందాం. అందువలన ఈ వర్తమానమును గుర్తించలేదంట. విద్య లేనివాడు కానందున. అర్థమైందా? యేసుని ఎందుకు గుర్తించలేదంటే పెంట పోగులో పుట్టాడు కనుక. ఎక్కడ పుట్టాడు? అందుకనే గుర్తింపుకు నోచుకోలేదు. ప్రముఖులు, రాజులు, సామర్థ్యం కలిగిన వాళ్ళు గుర్తించుకోలేదు. వీళ్ళేమో ముందు ప్రచారం మొదలెట్టారు. యూదులకి రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడ? అవంటి భలే నడుతుందండి. 3 ఒకదాని వెనకాల ఒకటి ఉంటే ఎలా ఉంటుందండి? ఒకదాని పక్కన ఉంటే వీళ్ళు ఎలా నడుపుకుంటూ ఒక పిల్లనాపి యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వాళ్ళ భాషలో చెప్పింది. ఇలాగా అన్ని చోట్ల అడుగుతూ వెళ్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. అది మీకు ఇక్కడ ఎందుకు యేసుని గుర్తించలేదు, ఎందుకు ఇక్కడ ప్రవక్తని గుర్తించలేదు? ఇంకా రెండే చెప్తారు. దేవుణ్ణి తన ప్రవక్తని ఎందుకు గుర్తించలేదు? సామాన్యతలో విద్య లేనివాడిగా ఉన్నాడు కనుక ఈ వర్తమానము సంఘశాఖ గుర్తించలేదు. యేసు పెంటపోగులో పుట్టాడు కనుక. అలాంటిది ఏదైనా అటువంటి స్థలం నుండి వచ్చునా అని ప్రశ్నార్థంగా. మీరు విన్నారు 2 వర్తమానాలు? ఆయన విన్నారా? ఇంకొక అతను అంటాడు, బెత్లెహేము నుండి ఏమైనా వస్తుందంటావా? అలాంటిది ఇంకొక. అక్కడ ఎలాంటి వాళ్ళు పుట్టారో తెలుసా? బెత్లెహేములో లిస్ట్ ఉంది నా దగ్గర. అల్పమైన బెత్లెహేం అని వర్తమానం చెప్పాను. ఎలాంటి వాళ్ళు జన్మించిన చెట్టు చివరికి ఆయన ఆ ప్లేస్ నేర్చుకున్నాడు. మీకు అర్థమైనా? చెట్టు చివరికి దేవుడు అదే ప్లేస్ నేర్చుకున్నాడు జన్మించడానికి. అర్థమవుతుందా? మరియమ్మ యోసేపు ఆ ఊరు కాదు, తాను జన్మించడానికి ఆ ఊరు ఎంచుకున్నాడు ఆయన. చూద్దాం ప్రియులారా.
3 అభ్యంతరాలు చెప్పాను కదా, నేను నా తండ్రి నేను పైన వచ్చాను, పైకే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏమన్నాడు మరలానే? వాక్యము తగలగా అభ్యంతరపడి వెళ్ళిపోతారట. వాక్యము తగలగా నా కొరకు మాట్లాడాడు అని నీవు అనుకుంటే నీ జన్మ ధన్యమైపోద్ది. ఆ క్షణంలో నా కొరకు మాట్లాడాడు దేవుడు. మనుషులు ఎన్నైనా మాట్లాడతారు నీ కొరకు, మంచి మాట్లాడవచ్చు, చెడ్డ మాట్లాడవచ్చు, కానీ దేవుడు కనుక నీతో మాట్లాడితే నీ జన్మ ధన్యమైపోతుంది. అన్ని చూశారు. ఎప్పుడైతే వాక్యము తగిలిందో పగిలిపోయారటండి. వాక్యము తగలగా పగిలిపోయారట. అర్థమైనా? వాక్యం దగ్గర ఉన్న శక్తి అలాంటిది. ఎందుకంటే వాస్తవానికి వస్తున్నాడు. ముందు రుచి చూపించాడు, ఎరలేసాడు. అర్థమైనా? స్వస్థత ఎరేశాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్ని ఎరేశాడు, అందరిని ఆకర్షించాడు. ఇప్పుడు వాక్యాన్ని బోధించేసరికి వచ్చేసరికి సరే ఆయన అలా పెడతాం. ఈయనంటే సామాన్యతలో జన్మించాడు, పైగా చదువు లేనివాడు, పైగా మనంత స్వీటెస్ట్గా మాట్లాడలేడు. వాళ్ళ ఇంగ్లీష్లో ఆయన కూడా. అర్థమైందండి? ఆయనకి రాదట్టండి. ఆయనకి వ్యాకరణంతో కూడిన ఇంగ్లీష్ భాష నాకు రాదు అన్నాడు. వ్యాకరణంతో కూడిన ఇంగ్లీష్ భాష నాకు, నేను వారి అంత విద్యాధికుణ్ణి కాను, నేను సామాన్యుడను, చదువు లేని వాడను. ఇప్పుడేం చెప్పుకున్నాడు? చదువు లేని వాడను, సరైన వ్యాకరణముతో మాట్లాడలేని వాడను. ఆయన మాట్లాడుతుంటే కొన్ని మాటలు అర్థమయ్యేవి కావు. అప్పుడు అర్థమవుతుందండి. తెలుగు భాషల్లో రకాలు ఉన్నాయి, ఎన్నో యాసలు ఉన్నాయి, అది వేరే. అందువల్ల నా వర్తమానము వారికి అర్థం అవ్వట్లేదు. రెండోది, నన్ను చేర్చుకోరన్నాడు ప్రవక్త. నా వర్తమానమును నన్ను చేర్చుకోరు, నా వర్తమానమును చేర్చుకోరు. వేల లక్షలాది అద్భుతాలు చేశాడు ప్రవక్త. నేను చదువుతుంటే ఒళ్ళు పొలగించిపోతుంది. మీరు కూడా చదివి చూడండి. ఆ స్వస్థతలు, ఆ యొక్క వివేచన వరము, నిన్ను చూడగానే మీరు ఎక్కడి వారో, నీలో ఉన్న వ్యాధి ఏమిటో ఎవడని చెప్పగలడటండి? ఇప్పుడు చూద్దాం ప్రియులారా. పంట వృద్ధి చెందుటకు మనము కుమారుని సన్నిధిలో పడి ఉండేవాళ్ళం. అంతే. పంట వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? రైతు ఏం చేస్తాడు? దివారాత్రులు పగల రాత్రి చేలో ఉంటాడు. ఈ పంట, ఆత్మ సంబంధమైన ఈ పంట వృద్ధి చెందుటకు మనము కుమారుని సన్నిధిలో పడి ఉండవలెను. ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు దైవ కార్యములు, ఎప్పుడు ఉన్నాయి. ఇళ్లలో మనకి ప్రతిదినము ప్రార్థన ఉంటుంది, బైబిల్ పఠనం ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఆరాధనలు ఉంటాయి, సంఘాల్లో ప్రార్థనలు ఉంటాయి. కుమారుని సన్నిధిలో పడి ఉండవలెను. ఎందుకంటే నువ్వు వృద్ధి చెందాలి. నిన్ను పంటగా చూస్తున్నాడు, నిన్ను పొట్టుగాను పొల్లుగాను, ఎందుకంటే నిన్ను కొట్లో కూర్చుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకో. అందువల్ల కుమారుని సన్నిధిలో నువ్వు పడి ఉండాలి ఎప్పుడు. ఈ ప్రపంచాన్ని సులువుగా మనము దీన్ని జయించలేము. అందుకు ఆయన సన్నిధిలో పడి ఉన్నప్పుడు నువ్వు జయించగలుగుతావు. నిన్ను గింజగా చూస్తున్నాడు, తన పొలము పంటగా చూస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తలు, అపొస్తలులు వాక్యము రాసిరి, క్రీస్తు వాక్యమును విత్తనమని పిలిచాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమని పిలిచాడు వాక్యాన్ని? విత్తనంలో ఒక గుణం ఉంటుందంటే, ఎన్ని తరములైనా అదే జీవాన్ని తీసుకొస్తుంటాడు. ఎన్ని తరములైనా. నవాబు గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి పనివాళ్ళని తెచ్చాడు పనులు చేయడానికి. ఇప్పటికీ అలాగే పుడుతున్నారు వాళ్ళు. ఇంకోలా పుడుతున్నారా? అదే జుట్టు, అదే నలుపు, అదే ఎత్తు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. నవాబు గారు తీసుకొచ్చాడు, వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఇక అమెరికా వెళ్ళారు వీళ్ళందరూ. అలాగే పుడుతున్నారా లేదా? అదే జన్యం ఏం చేస్తుంది? ప్రయాణిస్తుంది. విత్తనంలో ఉన్న జీవము కూడా అంతే. అది 1000 సంవత్సరముల తర్వాత అదే మామిడికాయనికి వస్తుంది. అదే విత్తనము, అదే రుచి, అదే రంగు, అదే బలము, అదే ఆరోగ్యము. అర్థమవుతుందా?
ఎందుకు దేవుడు వాక్యమని విత్తనమని పిలిచాడు? ప్రయాణిస్తుంది అది, తిరిగి పుట్టిస్తుంది అది. సంక్రమణ చేస్తే తిరిగి పుట్టించదు. ఇప్పుడు సీడ్లెస్ అంటున్నారు, అదేమైనా మంచిదేటండి? మామిడి పండు తింటున్నాం మేము, మామిడి పళ్ళు తెస్తాను మేడం, కొనుక్కున్నాం ఈ సంవత్సరం, నిజంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆ టెంక మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ మామిడి చెట్టు మేము దాన్ని పాతాం, అది ఏం చేసింది? మామిడికాయలు ఇచ్చిందా లేదా? మళ్ళీ ఆ టెంకని పాతి ఏం చేస్తుంది? 200 సంవత్సరాల తర్వాత కూడా వాక్యమని ఏమని పిలిచాడు? విత్తనములు ఏముంది? జీవం ఏం చేస్తుంది? అది జీవము, జన్యువు ప్రయాణిస్తా ఉంది. ఇప్పుడు అర్థమైందా? మానవుల ఆదామావులతో అంతమవలేదు. ఆ విత్తనము ప్రయాణించింది, కోట్లాది మందిని తిరిగి తీసుకొచ్చింది. అసలు మూల విత్తనం వాళ్ళే. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. సాతాను అనేకమైన పద్ధతులు తీసుకొచ్చాడు. నీకు సహజంగానే పుట్టారు పిల్లలు, అర్థం చేసుకో, అవునా? అలా పుట్టాలండి, అంతే దాని పద్ధతి. వేరే పద్ధతుల్లో పిల్లలు పుట్టకూడదండి. అటువంటి సంతానముగా నేను ఎంచలేను కూడా. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. సైన్స్ వేరే రీతిగా తీసుకొచ్చి చేస్తుంది. దానిని ఎంత మాత్రమో లేకపోతే అలాగే ఉండండి. మళ్ళీ పిల్లల్ని కూడా పెంచుకోవద్దు అన్నాడు. నేను ఆ మాట చూపిస్తాను మీకు. పిల్లల్ని మీరే దేవునికి దత్తత అయ్యారు, మీరు ఎవరిని దత్తత చేసుకోనికండి. మీరే దేవునికి కుమారులు కుమార్తెలు అయ్యారు, మీరే దేవుని యొక్క వారసత్వపు ఆస్తికి హక్కుదారులు. మీరు అలా పెంచుకుంటే రిస్క్ వస్తుంది అన్నాడు. పెంచుకున్నవాడు కాదు నిన్ను కాపాడేది, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన. ఈడు నీ ఆస్తున్నంత సేపు నీతో ఉంటాడు, ఎందుకంటే ఆ యొక్క జన్యం నీది కాదు. అర్థమైందా? ఈ ముసలోడు ఒక గేదెని కొన్నాడు చాలా డబ్బు పెట్టి, ఆ రోజుల్లో 10,000 ఎంతో, తుని నుంచి వచ్చింది. అది తుని వైపు చూసేది. మీరు నమ్ముతారా? ఎటువైపు చూసేది? వీళ్ళంతా ఆ పేట అంతా ఆశ్చర్యపోయేది. ఒరే భీముడు అలా చూస్తుందంటారా ఎప్పుడు అన్నా. దాన్ని ఆ మూల తునిని తెచ్చామన్నాడు, అన్నవరం అవతలది. ఇప్పుడు అర్థమైందా? పెంపుడు వాడు ఏమవుతాడు? ఎటువైపు పడితే అటువైపు చూస్తాడు. అతనిలో ఆ తండ్రి తల్లి యొక్క బీజమో లేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? పిల్లల్ని పెంచుకోవచ్చా? నీవే పెంపుడెళ్ళావు, నీవే పెంపెళ్ళావు, నీవే ఒక ఆయనకి దత్తత చేయబడ్డావు, నీకు పుత్ర స్వీకారం జరిగింది. ఇప్పుడు అర్థమైందండి? వారసత్వపు ఆస్తికి వాళ్ళకి భూమి మీద పంచిచ్చాడు, నీకు పరలోకం పంచి ఇవ్వబోతా ఉన్నాడు. అబ్రాహాము ఇస్సాకుకి భూమి పంచిచ్చేసాడు, మిగతా వాళ్ళకి బహుమానములు ఇచ్చేసాడు. ఎందుకు? మళ్ళీ లైన్ తప్పుతుంది, ఇది అలా వెళ్ళకూడదు. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యము విత్తనమయ్యున్నది అని ఆయన చెప్పాను. వాక్యము విత్తనమైనది. ఇప్పుడు సీడ్లెస్ మంచిదా? సీడ్ తీసేస్తున్నాడు, అది ఏంటండి? గింజొత్తు తినాలండి, అవునా? అంతటి స్థితికి తీసుకెళ్తున్నాడు అనమాట. చివరికి విత్తనాలు ఉండవు, పంట పండించడానికే అలా చేసేస్తాడు సాతాను. మన వంకాయని ఏదో చెయ్యాలనుకున్నారు, ఇక ఈ నాటు వంకాయలు దొరకదని బాధపడ్డారు ఆంధ్ర రాష్ట్రంలో. మాన్సా అంటే వాడు ఈ వంకాయని చూసి దీన్ని నేను ఇన్నంతలు చేస్తాను దీన్ని అన్నాడు. అది జరగలేదు. అయితే అలా హైబ్రిడ్ వంకాయలు నేను చూశాను, ఇక్కడ వస్తున్నాయి. ఎంత ఉంటుంది అది? ఒక్క కాయే కూర, ఒక్క కాయే ఇంటిల్లిపాదికి. నేను ఇంకా పెద్ద వంకాయ చూశాను, ఈ బాక్స్ ఎంత ఉంది, కానికి పెట్టి అంత వంకాయలు బొంబాయిలో చూశాను. ఏం కాయలు వంకాయలు ఎంత ఉంది ఏంటన్నా, హైబ్రిడ్ అని అన్నాడు. అందులో రుచి, ఆరోగ్యము, బలము. మామూలు వంకాయలు రెండు రోజులు వేసి చూడండి, చూద్దాం దాని ముందు ఏ కూర నిలబడుతుందో నేను చెప్తాను. అర్థమైందండి? మనకి పెన్నాడు వంకాయలు వస్తాయి, ఎంత ఉంటాయి? కోడిగుడ్లు చక్కగా వైలెట్ రంగులో, ఆ పాస్టమ్ గారు చీర రంగులో ఇంకా లేత ఉంటాయి. అర్థమవుతుందండి? ఏం చేస్తున్నాడు వాడు? సంక్రమణ జరుగుతుంది.
సంఘశాఖ వాక్యమును సంకరము చేసింది. ఈ ఆహారము సంకరం అవుతుంది, అర్థం చేసుకోండి. హల్లెలూయా. అందుకనే దాని పూర్వ స్వభావమును కోల్పోతుంది. అందుకనే వాక్యము విత్తనముతో పోల్చడానికి గల కారణము దానికి ఒక ప్రయాణం ఉంది. 2000 సంవత్సరములుగా వాక్యముగానే ఉంచాడు. ఉంచారు ప్రవక్తలు. 7 కాలాల్లో 7 ప్రవక్తలు. ఈ కాలపు ప్రవక్త కూడా ఆ ప్రవచనముగా ఉంచి దాన్ని అనువాదం చేశాడు. అనువాదం అండిది. బైబిల్ అనువదించాడు ప్రవక్త వచ్చి. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో చెప్పేది అనువాదం, భాషాంతరం చేయబడింది. వాక్యము ఏంటి? వాక్యమునికి అర్థం చెప్పాడు. వాక్యమును చదివితే నీకు అర్థమవుతావు, కానీ చదవాలి. నేను ఏం చెప్తున్నానండి, వాక్యమును మీరు, ఎందుకంటే ఆయన అందులోంచి మాట్లాడతాడు. 2, ఈ వర్తమానముని వినాలి. ఏం చేయాలండి? ఈ వర్తమానం వాక్యం చదవాలి, ఈ వర్తమానం వినాలి. ఇప్పుడు ఏమన్నా 20 లేఖనాలు తిరగేశాను మీకోసం నేను. ఎప్పుడైనా 20 లేఖనాలు తిరగేట్టు మీరు ఎప్పుడైనా నా చరిత్రలో చూసారా? ఇతర సంఘాల్లో లేఖనాలు ఉంటాయి ఉండవా? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎన్ని ఉంటాయి? నువ్వు చెప్పకూడదు. నువ్వు కానీ పిల్లలు కానీ నేను కానీ చెప్పకూడదు. ఎవరి పేరు ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయంట. 18 ఎన్నుకున్నావు నువ్వు. పాటలు ఎన్ని ఉంటాయి? అంతే. ఈ పుణ్యకాలం అంతా ఎక్కడ వెళ్ళిపోయింది? సరే, ఇప్పుడు వర్తమానం వినండి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఒకే మూల వాక్యమును మనకిచ్చారు దేవుడు. చాలా అద్భుతమైనది. ఒకే వాక్యమును తీసుకుని వర్తమానం అలా వెళుతుందంటే అది అద్భుతం కదా. విత్తనమనగా తిరిగి మరలా అదే జాతిని పుట్టించున్నదైనది. తిరిగి మరలా అదే జాతిని పుట్టించున్నది. ఎంత దూరం ప్రయాణించినా తన జాతినే, స్వజాతినే పుట్టిస్తుంది. తిరిగి అదే. ఎంత అద్భుతమండి. ఐ మీన్ హల్లెలూయా. అది వాక్యము అంటే విత్తనము. విత్తనం అనగా వాక్యము తిరిగి పుట్టించున్నది అని అర్థము. అది జీవము యొక్క ప్రయాణం అన్నాడు. ఏంటిది? జీవము యొక్క ప్రయాణము. వాక్యము మనకి జీవముగా ఇచ్చాడు. మనము ఆత్మ సంబంధమైన ప్రయాణములు ఉన్నాం. వాక్యముని దేవుడు మనకి విత్తనముగా ఇచ్చాడు. వాక్యమును మనకి ప్రయాణము కొరకు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? అది జీవము యొక్క ప్రయాణము. ఏ ప్రయాణం అది? జీవము. జీవితంలో వాక్యమును ఆధారం చేసుకుని ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మనకి నావికుడు దొరికాడు. అర్థమైందా? నావ దొరికింది, మనకి ప్రయాణం దొరికింది, మనకి జీవము దొరికింది. అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఆ నావికుడు నువ్వు చేరవలసిన రేవుకి చేరుస్తాడు. అది నా మాట అర్థం అవ్వండి. దొరికాడు. ఎంత ఎలా దొరకరా అండి? దేవుడు దొరకట్లేదు చాలా మంది. కారణం వెతికితే దొరకడండి, వెతికితే దొరకడు. ఇక్కడ ఎలా ఉందంటే అండి, వెతకని వారికి దొరికివాడు. మనం ఎవ్వరు వెతకలేదు. మీరు రియల్గా చెప్పి మీ జీవితాలు చూసుకోండి. యేసు కావాలి మేము వెతకలేదు, కానీ తానే మనల్ని వెతికాడు. బైబిల్లో ఉన్న గొప్ప సంగతులు ఏమనగా సంభవింపబో సంగతులన్నీ ఇందులో రాయబడ్డాయి. బైబిల్ అనగా గొప్ప సంగతి ఏమనగా సంభవింపబో సంగతులన్నీ ఇందులో రాయబడ్డాయి. తెలివైన వాడు బైబిల్. మీరు నమ్మండి, మేడం ఇందిరాగాంధీ బైబిల్ చదివేది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బైబిల్ చదివేవాడు. మీకు తెలుసండి వాళ్ళు ఎవరండి? మనశ్శాంతికి చదివానండి ఇందిరాగాంధీ. దానికి పరిపాలనలో మనశ్శాంతికి ఒక ఆధ్యాత్మికవేత్త ఉండేవాడు. జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళేది ఆవిడ. అక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆయన ఏదో చెప్తే విని మనసు కుదురుపరుచుకుని మళ్ళా వెళ్ళిపోయేవారు. వాళ్ళు గనులు, సామాన్యులు. ఇటువంటి మహత్తర గ్రంథాలను వారు ఏం చేసేవారు? చదివేవారు పాపం. ఎందుకు? మనశ్శాంతికి.
నిజంగా ఏ గ్రంథము కాకుండా ఎవరికైనా ఏదైనా పెద్ద గనుడికి ఆపదొస్తే దీని దగ్గరికి వస్తే ఇందులో అతనికి పరిష్కారం ఉంది. కానీ రారు, ముట్టుకోరు, చదవరు. అర్థమవుతుందా? ఇద్దరు వ్యక్తులు మీకు చూపించాను నేను చదివాను కనుక వాళ్ళ గురించి. హల్లెలూయా. నా కనికరే ప్రియులారా, ఇందులో ప్రవచించబడ్డాయి. ఇందాక చెప్పాను, భాషకు అనువాదం అన్నట్లుగా వాక్యమును కూడా అనువాదం ఉన్నది. అంతే. ఏమండి, రాసినవాడు ఆయనే. అర్థం చేసుకోండి, రాసినవాడు, అనువాదం చెప్పువాడు అది పరిశుద్ధాత్మే అనువాదకుడు. పరిశుద్ధాత్మ వ్యక్తిలోనికి వచ్చి అనువదింపచేసింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక అనువాదకుడిని ఎన్నుకున్నాడు, అనువాదకుని ప్రవక్త అన్నాడు. అనువాదకుడు తెలుగులో అనువాదకుని దుబాషి అంటారు. దుబాషి అంటే దుబాషి. రెండు భాషలు తెలిసినవాడు అని అర్థం దానికి. ఇప్పటికీ చైనా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అతని మధ్యనని యువతల మధ్యలో ఒకళ్ళు ఉంటారు. అప్పుడు అది మాట్లాడతారు. ఆ చైనా భాష ఆవిడని ఈ ఇంగ్లీష్లో ఇతనితో చెప్తుంది. అది అర్థమైందా? అనువాదకుని ఏమంటారు? దుబాషి. రెండు భాషలు తెలిసినవాడు. ఇక్కడ ప్రవక్తికి రెండు భాషలు తెలియట్లేదు. ప్రవక్త తెలిసింది బైబిల్ ఒక్కటే, కానీ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మన వర్తమాన పేరేంటి? ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన సంగతులు మాట్లాడుతున్నాం మనం. ఎవరు ప్రవచించారు? అంతే, వారికే ఉంది అది. ఏమండి, సంఘాల్లో ప్రవచించారు, అదొకటి. 2000 సంవత్సరాలుగా ప్రవచనాలు ఉన్నాయి. పెంతెకొస్తు పండుగ దినమనాడు ప్రవచనాలు. ఈ ప్రవచనం వేరు. ఈ ప్రవచనం ఏంటి? భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో భూమి మీద మానవులకు జరుగు సంగతులను ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? ఆ వర్తమానం ఇస్తాడు. మీరు అర్థం చేసుకోండి, ఆ వర్తమానమా. ఇందాక మాట వదిలేను నేను. జనులు ఇలాగూ జరుగునని రాయబడలేదా? ఒక దినమున మనము ఖచ్చితంగా ఆ యొక్క వర్తమానములు ఇలాగ రాయబడలేదా అని మీరు అనుకుంటారు. ఇప్పుడు వర్తమానం పెట్టినారు, ఏదో జరుగుతుంది, ఏది ఎప్పుడో విన్నా వర్తమానంలో. అప్పుడు మీరేమనుకుంటారు? అప్పుడు మనం విన్నప్పుడు ఇది ఇలాగ రాయబడుతుంది చెప్పలేదా? అప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సిన పని ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం ప్రియులారా, బైబిల్ అన్న గొప్ప సంగతి అదే. చూద్దాం. భాషకు అనువాదం అన్నట్లు వాక్యమునికి అనువాదం ఉంది. బైబిల్ అనగా దేవుడు, మనుషులు. బైబిల్ అనగా ఏమిటి? బైబిల్ అనగా అర్థం చాలా క్రిటికల్ అండి. అర్థం చెడిపోకుండా చెప్పాలండి. బైబిల్ అనగా వాక్యమే. అయితే పాత నిబంధన కొత్త నిబంధన అంటావు, నిజమే, అన్నీ నిజమే. బైబిల్ అనగా ప్రవచన సారం. బైబిల్ అనగా ఆత్మ ప్రేరేపితం. రెండు. బైబిల్ అనగా దేవుడు మానవులకి ఇచ్చిన, అర్థం చేసుకోండి, బైబిల్ అనగా దేవుడు మానవులకి ఇచ్చిన జీవము. ఈ మూడు కౌంట్ చేయండి, రాయండి. బైబిల్ అనగా దేవుడు, ఇది జీవగ్రంథం అని చెప్పారు ఒకసారి. బైబిల్ ఏంటి? ఇందులో జీవగ్రంథం ఇది. అంటే ఇందులో జీవం ఉందా చెప్పనే? మానవులకి ఏమిచ్చాడు? అంటే ఒక జీవగ్రంథం నీ దగ్గర ఉంది, మరొక జీవగ్రంథం ఆయన దగ్గర ఉంది, మధ్యలో మరొక జీవగ్రంథం ఉంది. అదేంటిది? వర్తమానము. ఇప్పుడు మూడు చెప్పాను నేను. మూడు. మొదటిదేటి? ఆత్మ ప్రేరేపితము. మొదటిదేటి? రెండు ప్రవచన సారము. మూడు జీవగ్రంథము. ఇప్పుడు అర్థమైందా? ఒకటి ఇక్కడ,
ఒకడు అక్కడ, మధ్యలో వర్తమానం. అమ్మా నాన్న మధ్య తమిళమ్మాయి అన్నట్టు ఇప్పుడేమైంది చూసారా? ఒక గ్రంథమో గొర్రెపిల్ల జీవ గ్రంథము, ఇది ఉట్టి జీవ గ్రంథము. మీరు అర్థం చేసుకోండి, ఇది ఒట్టి జీవ గ్రంథము, ఎన్నిక చేయబడిన వారి జీవ గ్రంథం ఇది. ఆమెను హల్లెలూయా. ఎన్నిక చేయబడి దేవుని ఎద్దుకు పిలువబడిన వారి యొక్క జీవ గ్రంథము వర్తమానము. ఎందుకంటే మనం బ్రదర్స్ దీన్ని వింటారు. మీకు నమ్మరు, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు మీ చక్కగా దాన్ని చేయగలిగారని చెప్పి. అర్థమైందండి? ఇప్పుడు ఎన్ని గ్రంథాలు వచ్చాయి? లెక్కలేని గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అనగా ఏమిటో చెప్పినా ప్రవచనమును ఎవరు వివేచించగలరు? ప్రవచనమును మరలా ప్రవచించాలి. ప్రవక్తను మరలా ప్రవచించేవాడు ప్రవక్త. అర్థమైందా? అందుకనే ఒక వ్యక్తి నేను ఇప్పుడు అది అవునో కాదో వెంటనే రిజెక్ట్ చేస్తారండి. నెట్లో కొట్టేస్తున్నావు, ఫాల్స్ ప్రొఫెట్, ఫాల్స్ ప్రొఫెట్, ఫాల్స్ ప్రొఫెట్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. ఉండలేక ఈ వర్తమానము బావో ఒక ఆయన వచ్చారని, ఆయన ప్రిన్సిపల్ బాగా చదువుకుని ఎంఏ బిఎడి, పోనీ ఏదో కాలేజీ హై స్కూల్ పెట్టుకున్నాడు. మా పిల్లలకి ఉచిత విద్య. అయ్యగారు ఓ ప్రవక్త వచ్చాడు, ఏమంటే తప్ప? ఏమంటే అనకుండా ఉండగలవా? చెప్పండి, నువ్వు అనకుండా ఉండగలవా? ఎంతోమంది దగ్గర ఈ విషయాలు ప్రస్తావన చేస్తాను నేను. యేసు దేవుడు అని చెప్పను. క్రైస్తవుల దగ్గర ఒక ప్రవక్త వచ్చాడు, అన్యుల దగ్గర ఈ దేవుడు నిజమో ఇది కాదు అది వాళ్ళ దగ్గర. అటువైపు అది, ఇటువైపు ఇది, కుడి ఎడమలు. మనం వెంటనే నెట్లో కొట్టాడటండి వాళ్ళ స్నేహితుడిని. అతను అబద్ధపు ప్రవక్త, అతను అర పేజీ చెప్పగలడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ సంఘ శాఖ వాడైనా, ఏ సంఘ సంస్థ వాడైనా ఒక్క వర్తమానం తేగలడా? పాస్టర్ గారు మీకు ఇచ్చిన సరుకులను బట్టి నేను నరకానికి వెళ్ళిపోతాను అన్నాడండి. చూసారండి? అర్థమైందా? ఎందుకు విసర్జించారు? ఎందుకు విసర్జించారు? విద్య లేనివాడు, సామాన్యతలో నుంచి వచ్చినవాడు, తనకి తానికి అలా చెప్పుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తమ శాఖలను ద్వేషించేవాడు, తమ సంస్థలను ద్వేషించేవాడు. అతను ఏమన్నాడంటే నేను మిమ్మల్ని కాదు, మీ యొక్క క్రమమే తప్పు, మీ యొక్క క్రమమే. మీరు నిజముగా మంచివారు, నాకన్నా మీరు మంచివారు, మీ క్రమము తప్పు, మీరు వాక్యమునకు మీరు ఇస్తున్న అనువాదము తప్పు. అంతేనా? అక్షరం ఏం చేసింది? హత్య చేసింది. ఆత్మ ఏం చేసింది? హత్య నుంచి కాపాడింది. అక్షరము చంపున ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, సంఘ శాఖలు వాక్యమును ఇష్టానుసారముగా ఏం చేస్తున్నారు? అన్వయిస్తున్నారండి. ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారు అంటే లక్షలాది సంస్థలు అదే వాక్యాన్ని అనేక రకాల అర్థాలు ఉంటాయా? ఒక వాక్యానికి 1,00,000 అర్థాలు ఉంటాయా? చెప్పండి మీరు. ఒక వాక్యానికి 1000 అర్థాలు ఉంటాయా? 1,00,000 అర్థాలు ఉంటాయా? 10,000 అర్థాలు ఉంటాయా? మీరు చెప్పండి. వాక్యమునికి అర్థమిచ్చేవాడు ఎవడు? దేవుడు. వాక్యమునికి అర్థమిచ్చేవాడే పరిశుద్ధాత్మ. ఆ అర్థమును ప్రవచించేవాడే ప్రవక్త. ఆ ప్రవచనమే సంఘానికి ఆహారం. ఇప్పుడు అర్థమైందా? 1000 అర్థాలు ఉంటాయండి ఎక్కడన్నా? అంటే ఎన్ని సంస్థలు ఉంటే అందరూ అన్ని రకాలుగా దాన్ని ఏం చేస్తున్నారు? సొంత అనువాదం అన్నాడు. అంటే వాళ్ళు మానవ జ్ఞానంతో ఏం చేస్తున్నారు? సొంత అనువాదము. ఎక్కడైనా ఉందా? మా పెళ్ళినాడే మా తోలడికి మాకు అయింది అనుకో, మేము ఇది చెప్పకుండా ఉంటామా బ్రదర్ ఇది అని చెప్పాను. ఇంకో పాస్టర్కి ఈయనకి దెబ్బలాట అయిపోయింది. ఇద్దరు లేచిపోయారండి, ఇంత ఎత్తులు లేచిపోయారు. సరే ఇక పెళ్ళైన కొత్తలో తోలడి కుస్తీ పడుతున్నాడు ఈడని అనుకుంటారని నేను వెనక్కి తగ్గాను. అంతే కదా. పెళ్ళైన వెంటనే అతనితో నేను పట్టాను. నన్ను ఎప్పుడు ఆ స్థలాలకు కానీ అటు కానీ నేను రానని చెప్పాను ఇవిడితోటి. అర్థమైందండి?
వర్తమానము. అర్థం తెలియకుండా భక్తి చేయకూడదు. ఇది పరమార్థము, పరలోకము నుండి దిగి వచ్చిన అర్థము, అది వర్తమానము. ఇప్పుడు అర్థమవుతుందా? 1000 అర్థాలు, ఒకే దానికి 1000 ఉపమానాలు, సొంత అనువాదములు. దేవుడే బోధించాడు, దేవుడు అర్థం చెప్పాడు. రెండింటికి ఆయనే కర్త. అక్కడే తన స్వరంతో ప్రవక్త మాట్లాడాడు, అదే అక్కడ కాపలు మాట్లాడతాడు, అదే వర్తమానం మాట్లాడతాడు. అతడు ప్రపంచానికి ప్రవక్తనిక ఆ స్థాయి అతనికి ఇస్తాడు దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందా? కొంచెం సేపు, ఒక అర్ధగంట విందాం. చాలా టైం అయిపోయింది. సంఘ శాఖలు చూద్దాం. ఈ ప్రవచనమును మనమైతే ఈ ప్రవచనం మనం గౌరవిస్తూ ఉన్నాం. చూద్దాం. ఈ ప్రవచన సారమును మనం ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా గౌరవిస్తున్నాం. అసలు ఈ వర్తమానం లేకపోతే నేను బోధకుని కాను. మీరు నిజంగా చెప్తున్నాను. నేను ఒక సంఘశాఖలో ఉన్నాను. నేను ఏం తెచ్చుకుంటాను? ఏం తెచ్చుకుంటా చెప్పండి. సంఘశాఖల వర్తమానం, సంఘశాఖ నట్టలేదేటి, ఇవాళ నడదేటి, ఇవాళ వర్తమానం చెప్పరేంటి వాళ్ళు. ఇవాళ వాక్యం చెప్తారు కదా, 30 రిఫరెన్స్లు ఇస్తారా, 30 పాటలు ఇస్తారా, టైం అయిపోయింది. 30 సాక్ష్యాలు చెప్తారు. ఉన్నవి లేని కూడా సాక్ష్యాలే, ఉన్నవి లేనివి కూడా పాటలు, వాక్యములు 90 అయ్యాయి అక్కడికి. మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇది ఎలాంటిది కాదు. ఎందుకు ఆగాగి చెప్తున్న ఉపాధ్యాయుడు చక్కగా వినాలి. ఇదేదో వేగంగా ఇది పరిగెట్టేది నేను అలాగేమి చేయనిది, ఎక్కడ కూడా అలా చేయను. సరిగా అర్థం చేసుకోకపోతే ఎగిరిపోతుంది, మాట ఎగిరిపోయింది, మళ్ళీ వస్తుంది అది. ఏమన్నానండి? ఏమన్నాను చెప్పండి. వాక్యమున ఇష్టానుసారంగా దీన్ని మనం గౌరవిస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. దావీదు ఉన్నాడు, అతడు ఎక్కడ జీవిస్తున్నాడు? కాదు, కోటలో. అతడు రాజు అయ్యాడు, అక్కడ ఎక్కడ జీవిస్తున్నాడు అతను? కానీ మందసం ఎక్కడ ఉంది? కాదు, గుడారంలో ఉంది, టెంట్లో ఉంది. మందిరం ఎక్కడ ఉంది? నేను ఇంత మంచి ఇంట్లో జీవిస్తున్నాను, దేవుడు గుడారంలో జీవిస్తున్నాడు అని ప్రవక్తని సంప్రదించుకుంటా ఎవరిని? అధికారులను, సహస్రాధిపతులను, శతాధిపతులను సంప్రదించాడు. అది వాక్యము కాదన్నాడు ప్రవక్త. నేను చెప్తాను వినండి. మరి ఎవరిని సంప్రదించాలి? నాతానుని సంప్రదించాలి. అర్థమైందా? ఎవరిని సంప్రదించాలి? అప్పటికి ప్రవక్త నాతాన్ని అధికారులను కానీ, సహస్రాధిపతులను కానీ, శతాధిపతులను కానీ వాళ్ళు సంప్రదించవా? వాళ్ళు ఏం చెప్తారు నీకు? అధికారులు పరిపాలన ఎలా చేయాలి చెప్తారు, ఈ సైన్యం ఈ అధిపతులు ఏం చేసి యుద్ధం ఎలా చేయాలి చెప్తారు. అంతేగాని నువ్వు మందిరం ఎలా కట్టాలనేది ఎవరు చెప్పాలి? ప్రవక్త చెప్పాలి. ప్రవక్త ప్రార్థించి దేవునికి మొర పెడతాడు. అప్పుడు దేవుడు ప్రవక్తలోంచి రాజుతో మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ప్రవక్తలోంచి రాజుతో మాట్లాడతాడు. ఈ ముగ్గురు తెలియక ఈ ముగ్గురు యొక్క సలహాలకు వెళ్ళి ఏం చేశాడు? మందిరమును ప్రారంభించదలిచాడు. మందిరం కట్టలేదు. అప్పుడు నాతాను ప్రార్థించగా, నీవు మందిరమును కట్టకూడదు. ఎందుకు అన్నాడు? నువ్వు రక్తమును ఒలికించావు. ఏమన్నాడా? నువ్వు రక్తమును యుద్ధములు చేసి నీ కడుపును ఒకడు పుడతాడు, అతను మాత్రమే మందిరమును అని ప్రవచించాడు. అతను ఆశ్చర్యపోయాడు. అవునా? నీదే, నీ తర్వాత నీ కొడుకొచ్చి అది సొలొమోను కట్టాడు. అది గోల్డెన్ టెంపుల్ అండి. ఆ రోజుల్లో మొత్తం అంతా బంగారం పొదిగేశారు దానికి. దాన్ని చూసి ఇది కూలిపోతుందని చెప్పాడు ఈయన ఈ రీతిగా ప్రవచించాడు. అర్థమైందా? నాతానేం చెప్పాడు? మీకు నాడైనా నేడైనా, రాజైనా నేడు మనమైనా
ప్రవక్త మీద ఆధారపడ్డారు. నువ్వు ప్రవక్త మీద ఆధారపడాలి అంటే వర్తమానం చదవాలి. నువ్వు దేవుని మీద ప్రవక్త మీద కూడా ఆధారపడాలి. ఇప్పుడు ప్రవక్త ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు అర్థం చేసుకో, మనము కూడా ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. అర్థమవుతుందా? అలాంటి సంఘము కనుక ఉన్నట్లయితే అందరితో దేవుడు మాట్లాడతాడు. గాఢ నిద్రలో దేవుడు, వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సంఘం ఎలా ఉంటుంది? సంఘం ఎలా ఉంటుంది? సంఘము వాక్యంతో తొలతూగుతుంది. నాడైనా నేడైనా ప్రవక్తలే. మీరు సరిగా అర్థం చేసుకోండి. ప్రవక్త లేకుండా ఏది లేదు ఈ కాలంలో. అతను ఏమన్నా కానీ ప్రపంచంలో మత శాఖలు, మత సంస్థలన్నీ కూడా దీనికి సరితోకు. అవన్నీ ఓ మూలై, దీన్ని ఓ మూలై. ఇది ఇలా కిందకి దిపాయి తేలిపోతుంది. అర్థమవుతుందా? అందులో దేవుడు లేడు. వారు చెప్పేది దైవ చిత్తము కాదు. ఇప్పుడు అర్థమవుతుందని, ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరు ప్రవచించాలి? మందిరము కట్టాలా వద్దా అనేది ఎవరు చెప్పాలి? అది దావీదు చేసిన మొదటి తప్పు. తర్వాత సరి చేసుకుని అప్పుడు ప్రవక్త చెప్పిన ప్రకారంగా మందిరమును కట్టలేదు. దావీదు మందిరాన్ని కట్టకూడదు. దావీదు మందిరం కట్టి దావీదు చిత్తము కాదు. దావీదు సంప్రదింపులన్నీ కూడా వాక్య విరుద్ధమైనవి. అతడు సంప్రదింపులు రాజుగారు తలుచుకుంటే ఏది అసాధ్యం అండి. ఇక్కడ కట్టాలంటే వెంటనే కట్టేస్తారు లేదా? ఆయన తాజ్మహల్ కట్టాలనుకుంటే ఆగిందా? టక రాజుగారు తలుచుకుంటే ఎంతసేపు అది? కానీ దేవుడు తలుచుకోవాలి. నువ్వేదైనా కట్టాలంటే నువ్వు ఎంతగా ప్రార్థించాలి. ఒక ఇల్లు అయినా, ఒక వాకలైనా, ఏదైనా ఒక మందిరమైనా ఏం చేయాలి? దేవుడు తలుచుకో. దేవుని అయితే విచారణ చేయాలి. ప్రవక్త వర్తమానం తెచ్చాడు, ఖచ్చితంగా తెచ్చాడండి ప్రవక్త. నేను ఆశ్చర్యపోతాను. నువ్వు ఎంత అధికారం, నీ దగ్గర ఎంత ధనమున్నా నీ వల్ల ఒక ఇటుక పేర్చడానికి నీకు హక్కు ఏమైనా. హల్లెలూయా. కానీ గర్భభాషమున ఒకటి జన్మిస్తాడు, అతను మాత్రమే నీ కోరిక అతను తీరుస్తాడు. నువ్వు మందిరం కట్టేసరికి నువ్వు ఉండవు, మందిరం పూర్తేసరికి హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? అతనేమనుకుంటాడంటే దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వలేదు. అటువంటి వారిని సంప్రదించడం వాక్య విరుద్ధము. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి? మనము దేవుని సంప్రదించాలి. ఎగ్జాంపుల్ 1 అండి. నాకు జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోను. పోలీస్ అయిందండి, ఎప్పటికీ మర్చిపోనండి. ఆయన ఏదైనా నాకు చెప్తేనే నీకు నేను చెప్తాను. మేమేమంటామంటే అండి, దేవుడు నాతో ఏదైనా చెప్తాను, నీతో చెప్తానమ్మా అని. మీరు ఎవరైనా కాపర్లు అయితే అదే అలాగంటారా అనరా? వాళ్ళకి దే హ్యావ్ నో ద సేమ్ వాళ్ళకి అటువంటి అనుభవం లేదు. అదేంటి పాస్టర్ గారు అంత నిష్టగా చెప్తున్నారు? ఇది వాక్యము. దేవుడు ఏమండి 6 అడుగులు ఉండి 120 కేజీలు ఉంటే సరిపోదండి. అర్థమైందండి? 6 అడుగులు 120 కేజీలతో పని లేదు దీనికి. 5 అడుగులు బక్కపల్చోళ్ళు ఉన్నాళ్ళు. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు విసుకొస్తుంది. మేకాయ గురించి అదే చేశాడు. మేకాయ కూడా దేవుడు ఏదైనా చెప్తే అతడు అదే భక్తిలో ఉన్న పరమార్థం. దేవుడు నాకు చెప్పాలి, అంతటి స్థాయికి నువ్వు ఎదగాలి. అది నేను ఈ పాయింట్ వచ్చి వెళ్ళి చెప్తున్నాను. అంతటి స్థాయికి నువ్వు ఎదగాలి. నీ సొంత విషయాలు కూడా దేవుని దగ్గర ప్రస్తావన చేయాలి. ఆవిడకల్లా 500 పారేసుకుంది, ఎవరికో దొరికింది. 400 ఇస్తున్నా 100 తర్వాత ఇస్తానంది. అదేం కుదరదు, 200 నుంచి 300 తర్వాత ఇస్తుంది. అదేం కాదమ్మా, నా డబ్బులు అయ్యి మా నాన్న ఇచ్చాడు పాడేసుకుందాన్ని, లేకపోతే నేను నెలని ఇచ్చే మొత్తం మీద ఇచ్చేసింది. దాని అర్థం ఏంటి? కృప పడిపోయింది, తిరిగి తీసుకోబడింది. ఇప్పుడు అర్థమవుతుందా? డబ్బు అనగా స్వాస్యము, కృప ద్వారా స్వాస్యము రాబోతుంది. అది నీవు తెలియక పడేసుకున్నావు, ఇప్పుడు తెలిసి తీసేసుకుంటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళ పొలమ్మ కొత్తదని దేవుడు చెప్పాడు నాకు.
ఒక అరటిపళ్ళు వస్తాం పెద్దది, బాగా మిగల ముగ్గుని పాస్తమో వీళ్ళ తమ్ముడి చేతిలో ఉంది. వీళ్ళని గబగబ వచ్చి తీసేసుకున్నాడు. అది నీది కాదు, అది బావదని అతని చేతిలో తీసుకుని నా చేతిలో పెట్టాడు. అర్థమైందా? ప్రారంభంలో జరిగింది, అది 7 ఏళ్ళు అవుతుంది. అది అర్థమైందా? ఎప్పటికైనా ఫలమో అంతే. అలా ప్రార్థిస్తున్నాం, దాని క్రతువు జరుగుతుంది ముందుకి. ఇప్పుడు అర్థమైందండి? నాకు చూపించాడు అది. ఆయనకి జాబు తిరిగి ఇచ్చేస్తున్నానని నాకు మేకాయకి నాడు. మేకాయ మనలాంటి వాడే, మనం కూడా మేకాయ లాంటి వాళ్ళమే. మేకాయ మనము కూడా వాక్యం ఆధారం చేసుకున్న వాళ్ళము, దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళం, దేవుని మీద ఆధారపడుతున్న వాళ్ళము. నాడైనా నేడైనా అదే పద్ధతి. మనుషుల మీద, శాఖల మీద, ధనం మీద, ఈశ్వరి మీద, నిజమైన భక్తులు ఆధారపడ్డు అతని విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ పిల్ల కఠినాత్మురాలని చెప్పాను, ముఖం ఇలాగా పెట్టేసుకుని వెళ్ళిపోతుంది. పిలిచి నీళ్ళు పట్టుకెళ్ళను. నీలో ఏదో జరిగిందని అనుకున్నాను నేను, అంతేనా? నీలో వాళ్ళు వస్తారు, ఇలా 5 వస్తారు, ఏం చేసుకొని ఏంటంటే పురిగట్టేసింది, ఎవరి దగ్గర నీళ్ళు తీసుకోకంటున్నారు. అర్థమైందా? నీళ్ళు వస్తున్నాయంటే పరిగెట్టిపోతావు, నువ్వు వెళ్ళకాగానే. ఒకప్పుడు మనం బిందెలతో, మీకు తెలియదండి, హైదరాబాద్ కొత్తలో మేము నీళ్ళ కొరత అలా ఉండేది. కొన్ని అద్భుతాలు మన కంటికి కనబడవు, అవి గ్రహించడానికి, గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. నీ పిల్లలు పెళ్లి ఊరికి అయిపోలేదు, నీకు పిల్లల్ని ఊరికి ఇచ్చేయలేదు, భర్త వస్తుంది దొరకలేదు, నీకు నీళ్ళకి తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ దొరికిన మంచోడు దొరకడు, సరిగా మంది సిగరెట్ కాల్చుకుని వస్తే నీకు ఎలా ఉంటుంది? అసలే పిరికితాను, ఇంక బెంబేలు అయిపోతావు. అర్థమైందా? దాని వెనకాల గొప్ప ఉద్దేశము, దైవిక ఉద్దేశాలు ఉంటాయి. నేను రక్షించుకోవడానికి ముందు నీ భర్తను రక్షించాడు, తర్వాత నిన్ను, తర్వాత నీ బిడ్డను రక్షిస్తాడు. ఒకవేళ నీ ద్వారా నీ బంధువర్గం ఏదైనా రక్షించబడవచ్చు, కానీ వాస్తవం ఇది నీ ప్రార్థనల ద్వారా దేవుని ఎదురు జవాబు తేవచ్చు. భక్తి అంటే అదేనండి. ఒకవేళ మనం అన్నిటికీ జవాబులు తేలేకపోవచ్చు కదా, అన్నిటికీ జవాబులు. విలియం మేరీ బ్రహ్నాం గారు ఒక దెయ్యాన్ని ఎలగొట్టలేకపోయాడు, ఆ దెయ్యమే ఆయనే ఎలగొట్టింది. మీకు అర్థమైంది అన్నమాట? ఆ దెయ్యమే ఆయన చెప్పుకున్నాడు, అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు అన్నాడు. బహుశా అలా జరగడం మంచిదేమో అని అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? ఆయన పరుగు పొద్దని చెప్పకుండా ఉన్నాడా? నిజమైన భక్తుడు పరుగు గురించి మాట్లాడు, వాస్తవాన్ని మాట్లాడతాడు. దేవునికి వాస్తవాలు ఇష్టం. మళ్ళీ జనరల్ ట్రాఫిక్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వర్తమానంలో చూద్దాం. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, నేనేం చెప్పాను చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆత్మ ద్వారా ఆత్మ. చూడండి ప్రియులారా, ఒక్క విషయం చూద్దాం ఇక్కడ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆత్మ ఎవరి ద్వారా మాట్లాడితే? ప్రకటన గ్రంథంలో ఉంది మాట. ఆత్మ ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇంకా అంతకు మించి ఆత్మకు వేరే దారి లేదు. ఆత్మకు వేరే, ప్రవక్తలోంచే మాట్లాడాలి. ప్రవక్త ఒక పెద్ద ఉద్యోగం, కాపరి పెద్ద ఉద్యోగం, అపొస్తలుడు అన్ని ఉద్యోగాలే. ఇప్పుడు ఆత్మ ప్రవక్తలోని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రవక్తలోంచి ఆత్మ ప్రవచిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇందులోంచి మీరే పాడుతున్నారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం యొక్క నెరవేర్పును చూచు కన్నులు దేవుడు తెరవలను. ఇప్పుడు చూడొచ్చు, వాక్యం యొక్క నెరవేర్పును చూచు కన్నులు దేవుడు తెరవలను. ఇప్పుడు ఈ లోకంలో మీరు నమ్మండి, వాక్యం యొక్క నెరవేర్పును మనం చూడాలి. మనం చూస్తున్నాం. ఇండియా ప్రధాని గుర్రం ఎక్కటే నేను చూశాను అన్నాడు. గొప్ప మాట అండి అది. అది యుద్ధానికి ప్రయాణానికి సాదృశ్యం ఉంది. అతడు ప్రయాణించి యుద్ధం చేయగలడని చెప్పాడు. అతడు ప్రతి యుద్ధంలోనూ గెలుస్తుంది దేశం. మీరు అర్థం చేసుకోండి. అక్కడికి అయిపోయిందా? వాక్యం యొక్క నెరవేర్పును
చూచు కన్నులు దేవుడు ఓపెన్ చేయాలి. ఇప్పుడు వాక్యం ఎలా నెరవేరుతుంది? ముందే చెప్పడే లేదా? ఇవి మీతోనూ వారితోనూ అని అట్టాడు ఆయన ఒక చోట. ఇవి మీతో చెప్తున్నాను, ఇవి ముందుగా చెప్తున్నాను. ఇలాంటి సంగతులు సంభవిస్తాయి. సంఘశాఖ ఎలా జన్మిస్తాడో చెప్పాడు, అది ఎలా జీవిస్తాడో చెప్పాడు, ఎలా నశించిపోతుందో చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? అలాగే జనులు వెంకములాడేవారు, అహంకారులు 15 రకముల శరీర ఫలములతో జీవిస్తారు చెప్పాడు. సంఘము ఆత్మ ఫలములతో జీవిస్తుంది చెప్పాడు. భూమి మీదకి వచ్చి యుద్ధములు, భూకంపములు, తెగుళ్ళు, కరువులు, ఇవన్నీ ముందుగా అవన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు. మీ విడుదల సమీపించి తలల పైకెత్తుకోమను. మీ విడుదల సమీపించింది, ఇవన్నీ జరుగు దినమున నీ తల పైకెత్తు. మీ విడుదల ఏమైంది? వెరీ నియరెస్ట్గా ఉంది. ఇది నేను భయపెట్టదు. వాక్యం మనిషిని భయపెడుతుందండి. ఇది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది నీకేం చేస్తుంది? నీకు బలమును, నీకు ధైర్యమును, నీకు ఎదురు చూపును, నీకు ఇంకా నీ జీవితాన్ని, ఆత్మ జీవితాన్ని పటిష్టం చేస్తుంది. అవి ప్రవచించబడ్డాయి. అందుకే నిన్నకేమని చదువుకున్నాం? ప్రవచనములను మనము గౌరవిస్తూ ఉన్నాం, వాటిని ప్రేమిస్తూ ఉన్నాం, వాటిని చేర్చుకుంటూ ఉన్నాం. సంభవింపు సంగతులను తెరవబడిన నేత్రములతో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అర్థమైందండి? దేవుడు అనుకున్న భక్తుల గురించి నేను ఈ మొత్తం చూసినప్పుడు, లాజరు ఒక రోగి చెప్పాను. భర్తమై వాళ్ళిద్దరు ధనవంతుల, ఇతను ముష్టివాడు, అతను కూడా ముష్టివాడే. వాళ్ళిద్దరేంటి? మీకు నమ్మితే వారిద్దరు లేఖనముల క్రింద ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు సంఘం దేని కింద ఉండాలి? మానవ అనువాదం క్రింద ఉండకూడదు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత క్రింద ఇది ఉండాలి. ఇది ఎంతసేపు నువ్వు అర్థం చేసుకో. మనమందరం మేమంత సంఘశాఖల వాళ్ళమే. నేను రోమన్ క్యాథలిక్ని. వాట్ ఏం ద ఫస్ట్ మినిస్ట్రీ రోమన్, తర్వాత ప్రొటెస్టెంట్ని. నాకు ఒక చిన్న ప్రయాణం ఏర్పరిచారు. మనసులో చాలా భయం వేసింది. వర్తమానము ఉంది, ఆ దైవజనుడు చెప్పగా అంతే. ఏమయ్యాం? అది తప్పండి, ఇది తప్పండి. మిమ్మల్ని ఎదిరించలేను నేను. వాళ్ళు భయపడుతూ నిజమండి ప్రార్థించాను. ఏమైంది? నేను క్యాథలిక్ని కానని చెప్తానా? నేను ప్రొటెస్టెంట్ని కానని చెప్తానా? నేను అంజనీ లోకస్తుని కానని చెప్తానా? అన్నీ దాటించాడైనా. ఎందుకంటే ఎన్నుకోబడిన పాత్రగా మనం ఉన్నాము. అందుకనే ప్రత్యక్షత దయచేసి నేను అనుకున్నాడు. ఇలాగేమన్నాను సంఘశాఖ గురించి? ఇప్పుడు దీని ముందు ఏమన్నాను? అది చెప్పబడిందా లేదా? దాని అధిపతులు ఎవరు? అది ఎందుకు జన్మించింది? అది ఎందుకు జీవిస్తుంది? ఎప్పుడు ముగిసిపోతుంది? దాని అధిపతులు ఏమవుతారు? చెప్పడలేదా? దీని అధిపతి ఏమీ కాడు, దీని ప్రవక్త ఏమీ కాలేదు, ఈ వధువు ఏమీ, రెండింటికి ముగింపు ఉంది. ఒకరు ఎక్కడ ఉండిపోతున్నారు, ఒకరు ఎక్కడ ఉండబోతున్నారు కూడా చెప్పేశాడు. ప్రవచనం మీద నెరవేరుతుందా లేదా? చక్కగా విందాం కాసేపు. వినకపోతే మనకి ఏమి తెలియదండి. అతడు ప్రవచించును, తన పని తాను ముగించి వెళ్ళిపోవును. అతడు ప్రవచిస్తాడు, తన పనిని తాను కొనసాగించి ముగించి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉన్నాడు ప్రవక్త? మోసే ఉన్నాడా? కానీ ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు అర్థం చేసుకో. ప్రవక్తలు ఉన్నారా? కానీ ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి. అపొస్తలులు ఉన్నారా? లేరు. పత్రికలు ఉన్నాయా లేవా? యేసు ఉన్నాడా లేదా? ఉన్నాడా? లేడు. సువార్తలు ఉన్నాయి. ప్రవక్త వెళ్ళిపోయాడు. మరి వర్తమానం ఉందా లేదా? ఈ నశించిపోయాయా? ఇంకా కొత్తగా నీ చేతిలో మిలంలా మెరుస్తుంది ఆ వాక్యం. ఇంకను కొత్తగా మెరుస్తుంది. పాత బైబిల్ తీసి మళ్ళీ కొత్తది కొంటావు. ఆ యొక్క వాక్యం నీ చేతిలో చక్కగా ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. వారు ముగిసిపోయినా అవి ఏం చేస్తున్నాయి?
అది వాక్యము కనుక, అది విత్తనము కనుక ఆ జీవమును, ఆ గ్రంథము, ఆ లేఖనము ప్రయాణిస్తుంది. ఆ జర్నీ చూడండి ఎలా ఉందో. అవునా? ఇది అమెరికా ప్రజలకే అనుకున్నావా? ప్రపంచ ప్రజలకి. హల్లెలూయా. ఈ యొక్క జీవము ఇంకనో ఒక కుర్రోడు, మాకు కేథలిక్ సంఘంలో మోక్ష ద్వారం అనే పుస్తకం ఉంటుంది. 2 పట్టుకెళ్ళాలి. బైబిల్ను అది ఇప్పుడు మనం 2 పట్టుకెళ్ళాలి. అవునా? నీకు ఇంకా ఓపుకుంటే పాటల పుస్తకం. మా మోక్ష ద్వారానికి దీనికి ఏమి వ్యత్యాసం ఉందండి? మేము అది పట్టుకెళ్తాం, మీరు ఇది పట్టుకెళ్తున్నారండి. అయిపోయిందా? మాట్లాడరే. నాకు మోక్ష ద్వారాన్ని పుస్తకం ఉండేది నా దగ్గర. అది బైబిల్ కలిపి దేవుడు కేథలికులకు మోక్ష ద్వారాన్ని మూసేసి తన మోక్ష ద్వారాన్ని నా కొరకు తెరిచాడు. తెరిచి ఇది ఇచ్చాడు. ఇది రబ్బాయి నీ మోక్ష ద్వారం. ఇప్పుడు మీకు అర్థమైందా? నీకు మోక్షము ఇప్పుడు అర్థమైందా? ప్రొటెస్టెంట్ల దగ్గర మోక్ష ద్వారాలు, వర్తమాన పుస్తకాలు ఉండవు. వారి దగ్గర కేవలము బైబిల్, పాటల పుస్తకాలు ఉంటాయి. చూడండి, ఆ మొదటి వాళ్ళ దగ్గర, ఈ చివరి వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది. అదేమో నకిలీ, ఇది అసలు శేషాలు. మీకు అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. నీకు నిజమైన ద్వారము నేను ఒకసారి చెప్పాను. నీ కన్నులు తెరబడ్డాయి, నీ హృదయము, నీ బైబిలు, చెవులు, నోరు, పైన డోరు అన్నీ నీకు. ఇది తెరవబడకపోతే ఏమవుతుంది? మనం ఇవాళ నువ్వు ఎలా ఉందో పెద్ద కళ్ళద్దాలు హ్యాండ్ బ్యాగ్తో, ఉలెన్ సాల్వాతో వేస్తేనేమో నీకు ఇది చిన్న ఫ్యాన్ ఉంటుందండి, ఇలా చేతితో పట్టుకోవాలి. అలాగే నువ్వు అలా సరిగ్గా ఐబీస్తో దిగినప్పటికీ మన దాడావు అనుకో జనానికి అమ్మగారు వచ్చేస్తున్నారు, లేకపోతే నన్ను అయ్యగారు వచ్చేస్తున్నారు. అర్థమైందండి? నాకు డోర్ తీసి కూడా ఏమంటే సంస్థలు అలా ఉంటాయండి. మళ్ళీ కలవలేమండి, వారు పెద్ద పెద్ద అధికారులు అండి వాళ్ళు. నేను ఒక కాకినాడలో ఒక ఆయన చూడపోయాను నేను. పైగా నా పేరు BMW కాదు. నాకు బియ్యం డబ్బాలు బియ్యం లేవు కానీ BMW. ఎప్పుడంటే వాళ్ళు 50 కేజీలు ఇచ్చారు, ఇంకా నడుస్తున్నాయి. ఏమంటే అర్థం అయిందండి? సంస్థ అంటే ఏంటిది? నువ్వు ఇంటింటికి వెళ్ళి సువార్త చేసి అన్ని బియ్యం తెచ్చుకుని, కోడిగుడ్లు తెచ్చుకుని ఆ రాత్రికి విశ్వాసంతో వండుకు తినేది అది. ఆ రాత్రికి విశ్వాసంతో వండుకు తినేది అది. ఆ రాత్రికి నిజంగా విశ్వాసంతో వండుకు తినేది ఇది. ఈనాడు పస్తులేరగం వాళ్ళు అందరూ సాక్ష్యం, నేను కూడా సాక్ష్యము. దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను నేను. ఆహార కొరత రానివ్వడు. మీరు మాత్రం మర్చిపోవద్దు, మీకు ఏ కొరతలో రానివ్వడు. ద గ్రేట్ మిరకిల్ ఇన్ మై లైఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఉందండి. పోయి మీకు సొంత స్థలం ఉంది, అక్కడ కుళాయి లేకుండా నువ్వు బతకగలవా? మీరు చెప్పండి. మీకు ఇల్లు ఉంది, దానికి ఒక నల్ల లేదు, మీకు ప్రతిదినం నీళ్ళు కావాలి. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒక అద్దెల్లు ఉంది, ఆ ఇల్లు వైపు ఒక ఏడాది పాటు కూడా ఆ వానర్స్ నీ కన్నెత్తి చూడనప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఇది అద్భుతం కదా. ఒక దశాబ్దం అయిపోయింది ఇక్కడికి వచ్చి, ఇందులోకి వచ్చి. అద్భుతం కాదయ్యి. నిన్ను నమ్ముకోమన్నాడంటే ఆయన అదృష్టవంతుడు కాదు, నీవే అదృష్టవంతురాలి. మీరే అదృష్టవంతులు. దానికి ఏ అదృష్టంతో పనే, దానికి కృపతో పనే, దానికి డబ్బుతో పనే. అది నీకు ఇవ్వడానికే. అది ఆ జీవము నీ కొరికే. నీ కొరికి ఇవన్నీ ప్రవచించబడ్డాయి. అది పాత నిబంధనైనా, కొత్త నిబంధనైనా, లేకపోతే వర్తమానమైన, అది నీ నిమిత్తమే ప్రవచించబడింది. అది నీ మేలు కోరుకుంటున్నాడు. నువ్వు నీ మేలు ఆయన కోరుకుంటున్నప్పుడు నీ మేలు నీవే కోరుకోవాలి. నువ్వు అర్థం చేసుకో. ఆయనకి ఏ మేలుతో పని లేదు. వాళ్ళందరూ ఏడుతురే పిల్లలు, నా కోసం మీరు ఏడవకండి, ప్లీజ్ డోంట్ క్రై. నా కోసం మీరు, మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. దినములు చెడ్డవి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? వేల వర్తమానాలు ఉండండి అయ్యగారు, మామూలు విషయం కాదండి ఇది.
నిత్య జీవంతో పని. ఇక్కడ ఎలా అయితే కూర్చున్నాం అక్కడ కూడా ఒక దినమని కూర్చుని ఆనందించవలసిన పనిది. సంస్థను పెట్టలేక మీతోనే 11 మందిని పోగేసి పెట్టేస్తాం. వీడియోలు తీసి పంపుతా, నాడు ఫోటోలు, ఇవాళ వీడియోలు, ఇవాళ క్లిప్పింగ్లు, వీడియోలు మరియు ఇంతమంది జనాన్ని 1000 మందిగా చూపొచ్చు. దాన్ని పీడిఎఫ్ ఏదో అంటున్నారు, గ్రాఫిక్లు ఏదో అంటున్నారు. అర్థమైందా? అవతల నమ్ముతాడు, నమ్మడా? ఎవరితో అన్నదానాన్ని ఈ అన్నదానంగా చూపించవచ్చు. మాయకాలం కదా అది. మీరు నమ్మండి, నేను నేత్రాలతో ఈ చూడటం లేదండి చాలా కాలం నుంచి. నేను బతకట్లేదండి. ఆ వీడియోలు, సినిమాలు, లేకపోతే ఆ జోకులు, లేకపోతే ఆ వాస్తవాలు, ఆ వార్తలు చాలా కాలం అయింది నేను చూడట్లేదు. అది మీరు నమ్మితే నన్ను చూడొద్దు అన్నాడు. ఈ మాట మీరు నమ్మాలి. మీరు నమ్మితే నన్ను చూడొద్దు అన్నాడు. నేను చూడను ప్రభు అన్నాను. నేను చూడను ఇంకా అన్నాను. కానీ ఆ ఫోన్ కొనమని బ్యాంక్ వాళ్ళు, రైల్వే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఎంత మనిషి అయ్యుండి ఈ ఫోన్ వాడుతున్నారు, ఇది మీకు పద్ధతి కాదు, నేను టికెట్ ఏమనుంది. తల్లి ఏమనుకోకు ఈసారికి అన్నాను. నేను బ్యాంక్ వెళ్తే ఈ ఫోను పక్కన పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కోమంది ఆవిడ. ఆవిడ ఏం చేస్తుంది? నా పని చేస్తుంది, ఆవిడ ఫోన్లో వినోదం చూస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఎక్కడ తప్పు కొట్టేస్తుందో అని నాకు దాడెత్తిపోతుంది. అర్థం చేసుకోండి. నువ్వు ఇంటికి వెళ్ళే చూసుకోవాలి. అవునా? నువ్వు జాబులో చూస్తావా? నువ్వు లెక్చర్ ఇస్తున్నావు, ఎకనామిక్స్ మీద మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడు ఇది చూసుకుంటూ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమి చేయట్లేదు నన్ను, అవి నన్ను ఏమి చేయకూడనయ్యి. మీకు నిజం చెప్తున్నాను నేను, వాటిని చూడకూడదు. విలువైన ఆత్మ సంబంధమైన సమయంలో ఇది దొంగిలించింది. చెవులు, కళ్ళు, అన్ని జ్ఞానేంద్రియములను దొంగిలించింది. దొంగిలించిన వాటితో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దొంగలే భక్తి చేస్తున్నాం. నువ్వు ఎవరితో దొంగిలించలేదు. ఆడో దొంగిలించాడు, ఆ దొంగతో ఏకీపించి భక్తి చేస్తున్నావు నువ్వు. నేను అలాగే చెప్పుకొస్తాను. నన్ను ఏమి చేయలేడాడు. ఇది నేను వాడిన అవసరం అయితే, అమ్మ నాటు ఖాతా ఉంది కదా, దాని మీదే నువ్వు నన్ను అడుగు అని చెప్పాను. నేను మీరు ఇది మార్చుకోవాలండి అర్జెంటుగా అని చెప్పి. రైల్వే ఆవిడ టికెట్, లోకం ఏమైంది? డిజిటలైజేషన్ అయిపోయింది. డబ్బు కనబడిన దినమో వచ్చింది. సరే, ఈ వర్తమానం దాటి ఈ లోక సంబంధించిన సంగతులకి వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ చాలా ఉంది. ప్రవక్త వచ్చును, అతను ప్రవచించును, తన పనితలు చేసి ముగించి వెళ్ళిపోవును. మీరు దేవుని కుమారులైనచో సదాకాలము మీరు దేవునితోనే ఉంటారు. అర్థమైందా? మీరు దేవుని కుమార్తెలైనచో సదాకాలం మీరు దేవునితోనే ఉంటారు. ఎందుకంటే తన బీజం నీలో ఉంది, తన రక్తమా తనలోనే మీకు జన్మనిచ్చాడు ఆయన. దళితులిచ్చిన జన్మ ఏమవుతుంది చెప్పు? వెళ్ళిపోతుంది. దళితులు శరీరానికి జన్మనిచ్చారు, ఆత్మకి జన్మనివ్వలేదు వాళ్ళు. కనుక మీరు దేవుని కుమారులైన సదాకాలం మీరు దేవునితో ఉందరు అన్నాడు. అద్భుతమైన మాట. ఈ భక్తి అంతా దేవునితో ఉండడానికే. ఈ భక్తి అంతా ఏంటి? పాతాళంలో ఉండడానిక? దెయ్యముతో ఉండడానిక? ఇంకా ఎక్కువ సంవత్సరాలు లోకంలో ఉండడానిక? మనము దేవునితో ఉండడానికి. నా కోరిక ఒక్కటే. ఇక్కడ ఏమున్నా లేకపోయినా ఆ యొక్క గొప్ప కోరికను కోరుతున్నాను ఆయన్ని. ప్రభు నీతో ఉండే అవకాశం మాత్రం ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలుగా నేను ప్రయాణించి వచ్చాను, లెక్కలేని వాటిని నేను ఎదురు చూశాను జన్మలో. నీతో ఉండే అవకాశం మాత్రమే, నీతో ఉండే అవకాశం. లేకపోతే ఇది బూడిదలో పోసిన పన్నీరు. మళ్ళీ బూడిదలో పోసి పన్నీరు పని చేస్తుందా? మళ్ళీ వాసన పెళ్తుంటే బూడిద వస్తుంది లోపలికి, అది పని చేస్తుందండి. భక్తి ఏమిటి? బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు, అది బూడిదలో పోయిపోకూడదు. అది మీరు కూడా అంతే. ఇంత బలమును, ఇంత సమయమును, ఇంత ధనమును ఆయనకి ఇచ్చివేసిన తర్వాత దాని ఫలితం ఆశించడం హక్కు.
అంతేనండి. హక్కుదారులు మీరు దేవుని కుమార్తెలు అవుతారు. నేను తల్లి గర్భంలో రూపించి పిలిచి వెంబడించమని చెప్పింది ఆయనే. నేను తల్లి గర్భంలో రూపించి నిన్ను పిలిచి వెంబడించమని చెప్పింది ఆయనే. రూపొందించుట తల్లి గర్భంలోనే, పిలిచింది ఆయనే, వెంబడించమని చెప్పింది ఆయనే. ఇర్మియాను తల్లి గర్భంలో రూపొందించాడు. బాల్యంలోనే కడుపులో ఉండగా ఇర్మియాను ఎన్నుకున్నాడండి. చాలా చిత్రం అట్టండి అది. కడుపులో ఉండగానే అందరినీ కూడా గర్భంలోనే ఎన్నుకున్నాడు ఆయన. మనం పుట్టాక మనం తెలుసుకున్నామేం కానీ నువ్వు గర్భంలో ఉండగానే ఇర్మియానే కాదు, ఇర్మియాని ఉదాహరణగా చెప్పారు కానీ అందరినీ కూడా తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. జగత్తు పునాదికి ముందే ఎన్నుకున్నాడు. అంటే తల్లి గర్భములు నిన్ను రూపించి నిన్ను పిలిచి వెంబడించమని చెప్పింది ఆయనే. కొంతసేపు తప్పిపోయావేమో, కానీ తిరిగి ఏమయ్యో పట్టుబడ్డావు. కానీ పాపము మరుపని సముద్రంలో వేసాడు. ఇక నేను అన్నాడు జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడు అర్థమవుతుందా? అబ్బో చాలా వెళ్ళిపోయింది ఇది. ఎంతండి? ముగిందాం. ఇది అవదు ఇంకా. నెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. రాణుల మీద వస్తుంది నెక్స్ట్. అబ్బా గొప్పగా ఉంటుందండి అది నిజంగా. ఈ గడి యొక్క సవాళ్ళను ఎదుర్కొంటే మీరు ఆయన చేత ఎన్నుకోబడరి. ముగించేస్తాం. ఈ గడి యొక్క సవాళ్ళను ఎన్నుకున్నట్టుకే మీరు ఆయన చేత ఎన్నుకోబడరి. ఈ గడి యొక్క సవాలు ఉంది మనకి. ఒక పక్క అన్యజనులు, ఒక పక్క సంఘ శాఖలు. మీరు అర్థం చేసుకోండి. ఎదుర్కొన్నట్టుకు మీరు ఎన్నుకోబడిరి. ప్రతిదినము పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. అదే వాక్యము. తాజా మన్నా తినాలి. అదే వాక్యము. నిన్నటి తినమన్నది మొన్నటి తినమన్నది మనము తినరాదు. ఏ సంఘ కాలంలో మనకి ఇవ్వబడిన వాక్యమో మనము తినాలి. ప్రతిదినము పులియని రొట్టెల పండగ. ప్రతిదినం ఈ గడి యొక్క సవాలును ఎదుర్కొన్నట్టుకే మీరు దేవుని చేత ఎన్నుకోబడిరి. సంఘశాఖ అంటే మామూలుగా అది. బంధువులు విడిచిపెట్టాలి. స్నేహితులను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, పొలములను, భూములను, ఇళ్ళు వాకలను. ఆ మాట ఎలా ఉందండి మొన్న ఆవిడికి? ఎంత బాధ కలిగింది ఆవిడికి? వెళ్ళిపోయింది. మనమే మరి అలా చెప్పినప్పుడు అలా చెప్పాలొద్దా? వేదిక మీద వెన్నెముక లేనివాడుగా ఉండనా? వెన్నెముక లేని వాడుకుంటే ఇక్కడ దెబ్బడ పడిపోతాను. ఇక్కడ అవునండి, ఇక్కడ పడిపోనా? తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా. నీలో ఆ బీజం ఉన్నప్పుడు నువ్వు స్వీకరిస్తావు. తప్పుని విడిచిపెడతావు, ఒప్పుని స్వీకరిస్తావు. ఇది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడని ఒప్పుకుంటావు. అంతే తప్ప వెన్నెముక లేని వాడిగా నిలబడతాడని మన ప్రవక్త అన్నది నిజం కదా. దేవుడి వాక్యం దీవించండి. మనం లేచినప్పుడు ముగించుకుందాం. అటెండెన్స్ తక్కువగా ఉంది అలా.